ఏఐసీసీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రివర్గ సభ్యులకు రైతాంగం తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు నవీన్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సదానందం, బౌరంపేట మాజీ సర్పంచ్ యాదిరెడ్డి, బౌదురుపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతు డిక్లరేషన్ ద్వారా చెప్పడం జరిగింది. మన ఆ రోజు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని ఆధ్వర్యంలో జరిగినటువంటి రైతు డిక్లరేషన్ కార్యక్రమం మరి ప్రభుత్వం రాగానే మరి తెలంగాణ ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పడం, మరి వచ్చిన 7 మాసాలలోనే ఈరోజు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడం అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణం అనేది ఏర్పడింది. ఇది నిజంగా కూడా దేశంలో ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి నాయకుడు లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేసి సుమారు 31,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసే విధంగా ఈరోజు 1,00,000 లోపు ఉన్నటువంటి రుణాలు ఈరోజు ఈ నెలాఖరు వరకు 1,50,000 రుణాలు ఉన్నటువంటి రైతులకు ఆగస్టులో ఏదైతే 15th వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారం ఆగస్టు 15th లోపల కూడా 2 లక్షల రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకున్నందుకు మనం ఈ కుత్బుల్లాపూర్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.